బుక్ లాగా ప్రజెంట్ చేద్దామని అనుకుంటారు. బట్ స్కూల్లో ఒకే మతం వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ మతం వాళ్ళు. వాళ్ళు రామాయణం అంటే ఓన్లీ హిందూకి సంబంధించిందని ఒకటే అనుకుంటారు తప్ప దాని గురించి ఏం నేర్చుకోవచ్చు అనేది ఎవరికి తెలియదు. అసలు రామాయణంలో నేర్చుకోవాల్సింది ఏముంది, అసలు తెలుసుకున్న అన్ని మతాల వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏముంది? ఒక 2 ప్రశ్నలు మీరు అడిగారు. ఒకటి అన్ని మతాలకు సంబంధించిన ప్రశ్న, ఒకటి అసలు రామాయణంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటని అన్నారు. ఈ స్కూల్స్కి వెళ్తే అన్ని మతాల వాళ్ళు ఉంటారు, కరెక్ట్. కానీ నా ప్రశ్న ఏంటంటే అండి, ఇప్పుడు హిస్టరీ టెక్స్ట్ బుక్లో ముఘల్ అడ్మినిస్ట్రేషన్ చదవట్లేదా? బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ చదవట్లేదా? కార్న్వాలిస్, లార్డ్ డల్హౌసీ, మౌంట్ బ్యాటన్, వీళ్ళు ఎవరండి క్రిస్టియన్స్ కాదా? ఇప్పుడు వాళ్ళ గురించి మనం చదువుతూ ఉంటే క్రిస్టియన్స్ గురించి చదువుతున్నాం అనుకుంటున్నామా, లేకపోతే భారతదేశ చరిత్ర చదువుతున్నాం అనుకుంటున్నామా? ఎందుకని క్రిస్టియన్ చరిత్ర కదా, మనం ఎందుకు చదవాలి? అంటే ఒక ముఘల్ అడ్మినిస్ట్రేషన్ చదివినప్పుడు నీకు ఆ ప్రాబ్లం లేదు, ఒక బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ చదివినప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఒక బుద్ధిజం గురించి చదివినప్పుడు చరిత్రలా చదువుతాం. కానీ రాముడు గురించి చదివేటప్పటికి అది ఎలా మతం అయిపోతుంది? మతం లేని రోజుల్లో ఉన్నాడు రాముడు, కానీ ఆయనకు మతాన్ని అంటగడుతున్నాం. మతం ఉన్న రోజుల్లో ఉన్నవి ఈ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, ముఘల్ అడ్మినిస్ట్రేషన్, బుద్ధిజము, జైనిజం, ఇలాంటివన్నీ. ఇలాంటి వాటికి మతాన్ని అంటగట్టట్లేదు, కానీ మతానికే సంబంధం లేదు రాను. ఇదేం ఆలోచన? సో నువ్వు ఏ విధంగా అయితే ముఘల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న మంచిని నేర్చుకోవాలనుకుంటున్నావో, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న మంచిని ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నావో, అదేవిధంగా రామరాజ్యంలో ఉన్న మంచిని ప్రజెంట్ చేయాలి. అది కదా సెక్యులరిజం అంటే. రాముడి గురించి మాట్లాడితే మతవాదము, రాముడి గురించి కాకుండా వీళ్ళందరి గురించి మాట్లాడితే ఇది మతం కాదు, ఇది సెక్యులరిజం అంటే అది ఏం న్యాయం? సో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళకి రామాయణం అవసరమా అన్న ప్రశ్న కన్నా, రామాయణం అన్నది మత గ్రంథం కాదు, మానవత్వ గ్రంథము అని మనం గుర్తించాలి. మానవత్వానికి మతం ఏంటండి? సృష్టిలో ఉన్న అత్యంత గొప్ప మతం ఏంటి? మానవత్వం. మానవత్వం తర్వాతే మిగతా మతాలండి, అవునా కాదు? హ్యుమానిటీ ఈజ్ ద హైయెస్ట్ రిలీజియన్, దాని తర్వాతే మిగతా రిలీజియన్స్ అండి. ఆ హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్న రాముడి చరిత్ర అది మత గ్రంథంగా మనం అనుకున్నా, 10 మంది అన్నా కానీ దాన్ని మనము అజ్ఞానం అని అనుకోవాలి, లేకపోతే తెలియనితనం అని అనుకోవాలి. సో రామాయణం మానవత్వ గ్రంథం, అందరూ చదవాల్సిందే. లేదండి నేను ఇంకొకటి ఉన్నాను, నేను అనేది ఒకటే. నిజంగా నువ్వు వేరే మతానికి చెందిన వాళ్ళవైతే నీకు ఇది ఇబ్బందిగా ఉంటే చదవద్దు, ఎవరు చదవమని ఫోర్స్ చేయట్లేదు. మనం స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఇది ఆప్షనల్ కోర్సులా పెట్టండి. ఓకే, మీ పిల్లాడికి రెగ్యులర్ కరికులం ఉంది, ఇది ఒక ఎలెక్టివ్లా పెట్టండి. ఇది ఎలెక్టివ్లా పెట్టి వాళ్ళకి సంబంధించిన గ్రంథాలు వాళ్ళు చదువుకోనివ్వండి. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వస్తారో వాళ్ళకు మాత్రం ఇది బోధించండి. ఎందుకంటే మన పిల్లలు ఇప్పుడు స్కూల్స్ అన్న వెంటనే మనం ఏమనుకుంటామనంటే రెగ్యులర్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంతే కాదు. దాని తర్వాత ఇప్పుడు పిల్లలు స్విమ్మింగ్కి వెళ్తున్నాడు, దాని తర్వాత కరాటే క్లాసులకి వెళ్తున్నాడు. ఆ టైంలో ఒక క్లాస్ పెట్టించండి, తప్పేముంది? రెగ్యులర్గా జరిగే స్కూల్స్లో మీ టీచర్లను ట్రైన్ చేయండి. ఆ టీచర్లు ఇప్పుడు టీచర్ అన్నవాడు నాలెడ్జ్కి కాదు కదా పరిమితం. ఈ రోజుల్లో నాలెడ్జ్ అన్న దాని గురించి వస్తే ఒక టీచర్ కన్నా చాట్ జీపీటీకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అవునా కదా? మరి చాట్ జీపీటీతో పోల్చుకుంటే టీచర్ గొప్పవాడా? జ్ఞానము అన్న దాంతో పోల్చుకుంటే టీచర్ కన్నా చాట్ జీపీటీనే గొప్పది. కానీ ఆ జ్ఞానం విచక్షణతో తోడవ్వాలి, ఆ జ్ఞానం ఎమోషన్తో తోడవ్వాలి. పిల్లాడికి ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు అని తెలుసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఎస్ఏ గురించి చాట్ జీపీటీలో మాట్లాడానంటే ఒక రాయిస్తుంది, మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కొడితే అదే కంటెంట్ వేరే విధంగా ఇస్తుంది, మళ్ళీ వేరే విధంగా ఇస్తుంది. అది ఏం చేస్తుంది? నీకు సంబంధం లేకుండా తను ఊహించుకున్నవన్నీ తీసుకునేది ఇస్తుంది అనమాట. అలా ఎమోషన్ లేకుండా ఉన్న చాట్ జీపీటీ కన్నా ఎమోషన్తో ఉండి పరిమిత జ్ఞానం ఉన్న టీచరే ఇంపార్టెంట్. చాట్ జీపీటీలో మ్యాథ్స్ చెప్పుకోవచ్చు, సోషల్ చెప్పుకోవచ్చు, ఫిజిక్స్ చెప్పుకోవచ్చు, రామాయణం చెప్పుకోవచ్చు, మహాభారతం చెప్పుకోవచ్చు, అన్ని చెప్పుకోవచ్చు. కానీ ఒక టీచర్కి మాత్రం మ్యాథమెటిక్సే వస్తుంది. మరి ఎవరు గొప్ప అని అంటే, నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో చాట్ జీపీటీ గొప్ప, ఆ ఇన్ఫర్మేషన్ పిల్లాడికి ఉపయోగపడే విధంలో తీర్చిదిద్దటాన్ని ప్రజెంట్ చేయడంలో టీచర్ గొప్ప. సో మరి ఇలాంటి టీచర్స్ని తయారు చేయండి. ఇలాంటి టీచర్స్కి రామాయణంలోని విలువల్ని చెప్పండి. రేపు పిల్లాడి పట్ల ప్రేమతో ప్రవర్తిస్తాడు, తల్లిదండ్రుల పట్ల ప్రేమతో ప్రవర్తిస్తాడు, బాధ్యతగా స్కూల్ వ్యవస్థను నడిపించే నాయకుడిలా తయారవుతాడు. సో మీరు గమనించారంటే ఏ కోణంలో రామాయణం అవసరం లేదు కనుక, అండ్ రామాయణం అని కాదు, మనకు విలువలు అవసరం లేవు కనుక రామాయణాన్ని మనం ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము? రామాయణంలో విలువలు ఉన్నాయి. రామాయణంలో నువ్వు కుటుంబ విలువలు అనండి, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనండి,
సామాజిక న్యాయం అనండి, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనండి, మీరు ఏమి చెప్పినా దాంట్లో అన్ని గుణాలు ఉన్నాయి కదా. మరి ఆ ఉపయోగపడేదాన్ని తీసుకోవడంలో తప్పేంటి? ఒక ముఘల్ అడ్మినిస్ట్రేషన్లో నుంచి కళలు తీసుకున్నప్పుడు, ఒక బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కళలు తీసుకున్నప్పుడు, రామాయణంలో ఇన్ని ఉన్నాయని అన్నప్పుడు అది తీసుకునేసి మనిషికి, విద్యార్థికి, విద్యా వ్యవస్థకు నేర్పించడంలో ప్రాబ్లం ఏంటి? మరి రామాయణం అవసరం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.